పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ విచారణ తుది దశకి చేరుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఉత్కంఠగా మారింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయంతో మరోసారి తెలంగాణలో రాజకీయం వేడెక్కబోతోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కాసేపట్లో స్పీకర్ నిర్ణయం ఉంటుంది. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపటితో సుప్రీంకోర్టు విధించిన గడువు కూడా ముగుస్తోంది. సో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. స్పీకర్ నోటీసులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం స్పందించలేదు. మరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మొత్తం 5 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మధ్యాహ్నం 3:30 స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి స్పీకర్ ముందు హాజరై విచారణ సందర్భంగా తమ వివరణ ఇచ్చారు. తామేమి పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి 5 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు తమ వాదన వినిపించారు. కేవలం అభివృద్ధి కోసమనే ముఖ్యమంత్రిని కలిశామని, తాము ఏ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పుకుంటూ వచ్చారు. ఈ 5 అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ వాదన వినిపించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను స్పీకర్కి సమర్పించారు. అనర్హత వేటు వేయాల్సిందే అంటూ వాళ్ళ ఆధారాలను చూపించి స్పీకర్ని కోరారు. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. అశోక్, 3:30 స్పీకర్ నుంచి ఒక నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సరిగా ఆ టైంకి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఒక సస్పెన్స్ వాతావరణం అయితే అసెంబ్లీ దగ్గర కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయో అదే విధంగా కూడా ఇక్కడ స్పీకర్ జడ్జిలాగా వ్యవహరిస్తూ తీర్పునిచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఎవరైతే ఆరోపించబడుతున్నారో ఆ ఎమ్మెల్యేలు ఒక సైడు, వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు, అలాగే ఎవరైతే ఆరోపించారో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లను కూర్చోబెట్టి స్పీకర్ ఛాంబర్లో మిడిల్లో కూర్చొని స్పీకర్ ఈ వాదనలకు సంబంధించినటువంటి ఒక వివరణ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 8 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే విచారణ పూర్తయిందని తెలుసు. దానికి సంబంధించినటువంటి తీర్పును కూడా రిజర్వ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మిగతా 2 ఎమ్మెల్యేల దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందన్న ఒక వాదన మొదటి నుంచి కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హాజరు కాలేదు, ఎలాంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదు, టైం కావాలని అడిగారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి స్పెసిఫికేషన్ అయితే మనకు కనిపించలేదు. కానీ వీళ్ళకి సంబంధించిన దానిపైన 3 దఫాలుగా ఇప్పటికీ విచారణ కొనసాగింది. 2 వైపుల నుంచి కూడా చాలా బలమైన వాదనలు వినిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అరికెపూడి గాంధీ విషయానికి వస్తే అరికెపూడి గాంధీకి బీఆర్సీ మెంబర్గా కూడా ఇచ్చిన నేపథ్యంలో అటు సైడ్ నుంచి వాదనలు కూడా చాలా బలంగా వినిపించాయి. బట్ ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అటు ఇది ప్రతిపక్షమా విపక్షమా అని తేడా లేకుండా ఇస్తారు కాబట్టి దాన్ని తీసుకున్నామని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కండువాలకు సంబంధించినటువంటి టాపిక్ని తీసుకురావడం జరిగింది. అలాగే కటౌట్లకు సంబంధించినటువంటి టాపిక్స్ కావచ్చు, ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఇరువైపుల నుంచి కూడా ప్రకటించడం జరిగింది. సో వాటన్నిటినీ తీసుకున్నటువంటి స్పీకర్ ఇప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది, తీర్పు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అని కోర్టులో ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు వ్యతిరేకంగా వస్తే కాంగ్రెస్కి ఆరోపించబడుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మళ్ళీ కోర్టుకు వెళ్తారా, కోర్టులో ఏ విధంగా తీర్పు ఉండబోతుంది, ఈ ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా కొనసాగిస్తారు, దాని తర్వాత మిగతా ఎమ్మెల్యేలు అయితే 3 రిప్లై ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, రిప్లై ఇవ్వని 2 ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే స్పీకర్ ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ చుట్టూ కూడా ఒక లోపలికి రానివ్వకుండా కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం ఓపెన్ కోర్టులో, అంటే ఏదైతే ఆరోపించారో వాళ్ళకి సంబంధించినటువంటి సమక్షంలోనే ఈ తీర్పు వెలువడించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత వెబ్సైట్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏదైతే వ్యతిరేకంగా వస్తే వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వస్తే వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇటు సైడ్ నుంచి వ్యతిరేకంగా వస్తే వాళ్ళు వచ్చి బయట మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక సస్పెన్స్ వాతావరణం అయితే అసెంబ్లీ దగ్గర కనిపిస్తుంది. ఒక వాతావరణం హీట్ ఎక్కిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. Yes, thank you, Ashok.